ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడి గాడిద. సో డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 50% నుంచి 500% ఈ టారిఫ్ వార్ పెంచేస్తానంటున్నాడు. దానికి చట్టబద్ధత కూడా తీసుకొస్తానని చెప్పి అమెరికన్ సెనేటర్ గ్రాహం కూడా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడాడు. సో ఇలాంటి నేపథ్యంలో అమెరికా ఎక్స్టర్నల్ బిజినెస్ చూసే ఒక మంత్రి ఒక చిన్న పాడ్కాస్ట్ ఇచ్చాడు నిన్నే. అతని పేరు హోవార్డ్ లుట్నిక్. ఈడేం కొత్త నాటకం ఆడాడు తెలుసా? కేవలం మోడీ గారు ట్రంప్కి ఫోన్ చేయలేదనే ఒకే ఒక్క రీజన్తో 500% పెంచుతున్నారంట. అసలు ఫోన్ చేయకపోవడం ఏంటి, 500% పెంచడం ఏంటి? నాకు అసలు చిన్న లాజిక్ అర్థం కాదు. సరిగ్గా ఫెబ్ 15, 2025 నుంచి ఫెబ్ 15, 2025 నుంచి డిసెంబర్ 12, 2025 వరకు లాస్ట్ ఇయర్లో మోడీ గారి ట్రంప్ ఈ యొక్క కాల్ కాన్వర్సేషన్స్ 12 times అఫీషియల్ రికార్డ్స్ ఇవి. 12 సార్లు కాల్ చేశారు. 12 సార్లు కాల్ చేసినప్పుడు మీకు ఈ యొక్క టారిఫ్ వారి గురించి మాట్లాడడానికి అవ్వలేదా? వీడు మాట్లాడతాడు, ఒక పాడ్కాస్ట్ ఇచ్చాడనమాట యూట్యూబ్ ఛానల్కి. ఆ పాడ్కాస్ట్లో చెప్తాడు, కేవలం ట్రంప్ గారు చేయలేదు కాబట్టే మేము ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాం, ఇకపైన అయినా సరే దాదాపుగా 2 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఒకవేళ ఇప్పటికైనా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే మా ఈగో సాటిస్ఫై అవుతాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంత సిల్లీ అసలు! ట్రంప్కి మోడీ గారు ఫోన్ చేయలేదు ఒకే ఒక్క రీజన్. అసలు బుద్ధుండే మాట్లాడతారా వీళ్ళు? చైనాకి ఆల్రెడీ 180% వేశారు, ఇప్పుడు మళ్ళీ ఇండియాకి 500% వేస్తానంటున్నారు. వీళ్ళు నిజంగా WTO రూల్స్ ఫాలో అవుతారా? నాకు అర్థం కాదు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ ఫాలో అవుతున్నారా? దానికంటూ ఉంటాయి కదా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చెప్తుంది, ఒక ప్రపంచ దేశాల మధ్య ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచ దేశాలు ఒకదానికొకటి ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాయి. మన చిన్నప్పుడు వస్తు మార్పిడి ఉండేది కదా, డబ్బులు లేని టైంలో 1970, 1960 ఆ టైంలో ఏం చేసేవాళ్ళు పూర్వీకులు? మన దగ్గర ఉన్న వస్తువు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు మనం తీసుకునేవాళ్ళు. అది ప్రపంచీకరణలో భాగంగా దేశాల మధ్య ఇప్పుడు ఈ వస్తు మార్పిడి జరుగుతుంది త్రూ బిజినెస్. దానికి సంబంధించిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దీనికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఒకవేళ మన మీద 50% ఇప్పుడు టారిఫ్ వార్ వేస్తుంది, లేదు 500% పెంచాలనుకుంది. ఎందుకు పెంచాలి? దానికి పర్టికులర్ రీజన్ చెప్పాలి. నువ్వు ఎలా పడితే అలా పెంచుతానంటే కుదరదు. దానికి చట్టబద్ధ తీసుకొస్తానంటున్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళ ఇంట్లో ఏమన్నా కుక్క, లేకపోతే ఇంట్లో ఉండే పాలిళ్ళ? వీళ్ళు వింటారు అనే ఒకే ఒక రీజన్తో వాళ్ళు చేసే పనులు మొత్తం. యుఎన్ఓ మాట్లాడదు. అసలు యుఎన్ఓ పెద్ద టాపిక్. ఇప్పుడు మాట్లాడుకుంటే మనం అసలు ఒక రోజు మొత్తం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటానంటే ఆ మాట, వెళ్ళి డైరెక్ట్గా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఎత్తుకొస్తే యుఎన్ఓ మాట్లాడిందా? వాళ్ళ కొడుకు నికోలస్ మదురో వాళ్ళ కొడుకు ఎంత ఎమోషనల్ అయ్యాడంటే, మా నాన్నని డైరెక్ట్గా వచ్చి ఎత్తుకెళ్ళిపోయారండి, కిడ్నాప్ చేశారు, ప్రపంచ దేశాలు మాట్లాడినాయా? ఎవరు మాట్లాడారు? మా వెనిజులాలో సరే మా నాన్న తప్పు చేసే ఉండొచ్చు, కానీ ఎందుకు అంత కిడ్నాప్ చేయాల్సిన అవసరం వచ్చింది? మా నాన్నకున్న గుడ్ విల్ మొత్తం పోయింది. ఇప్పుడు కోర్టులో ఆయన ఆల్రెడీ నికోలస్ మదురో కొన్ని మాటలు చెప్పారు, లేదండి నా త్రూగా ఏమన్నా జరిగితే నేను దానికి యాక్సెప్ట్ చేస్తా, కానీ కిడ్నాప్ తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి? ఒక దేశ అధ్యక్షుడు నేను కిడ్నాప్ చేసుకొని రావాల్సిన అవసరం ఏంటి? కేవలం నా దగ్గర మానవ వనరులు, ఆ ఖనిజ నిక్షేపాలు, చమురు నిల్వలు, వాటి కోసమే నన్ను కిడ్నాప్ చేశారు ట్రంప్ అని చెప్పి ఆయన తెగేసి చెప్పారు కోర్టులో. అయినా సరే అక్కడ న్యాయస్థానం పట్టించుకోదు. వాళ్ళంతా ట్రంప్ మనుషులు. ఇప్పుడు ట్రంప్కి ఫోన్ కావాలి అని చెప్పి ఇప్పుడు ఈ హోవార్డ్ లుట్నిక్తో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ చెప్పించాడు, ప్రపంచ దేశాలకు చెప్పించాడు అనమాట. అంటే మోడీ దిగి రావాలనా? కేవలం మోడీ దిగొస్తే మీ ఈగోలు చల్లారితే అప్పుడు టారిఫ్ వార్ ఆపుతారు. అసలు సిగ్గుందా కొంచెమైనా? మీ $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలో $10 ట్రిలియన్ మీకు అప్పు ఉంది. దాన్ని ఎలా ఫిల్ చేసుకోవాలి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఒక స్లోగన్ పట్టుకొని ఇప్పుడు వచ్చావు, బాగానే ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అమెరికన్లు అంతా నీ వైపే ఉన్నారు, ఎలాగైనా సరే అక్రమ వలసదారులను బయటికి పంపించాలనే
మంచి కసితో ఉన్నాం, పంపించు. ఎవరు ఏ ప్రపంచ దేశాలు ఎవ్వరూ కూడా యుఎన్ఓలో సభ్యత్వం ఉన్న ఏ ప్రపంచ దేశాలైనా కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. అక్రమ వలసదారులు ఏ దేశాలలో ఉన్నా సరే, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకి వస్తూ ఉంటారు, వాళ్ళని మనం గర్వాపసి చేపట్టాం, వాళ్ళని పంపించేసాం. శరణార్థులుగా వచ్చిన వాళ్ళని మాత్రం ఆశ్రయం ఇచ్చాం. సరే, అంతో ఎంతో మంది కాస్త హ్యుమానిటీ ఉన్న కంట్రీ కాబట్టి అమెరికా లాగా మనం పిచ్చి పిచ్చిగా చేయం. రూల్స్ 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 అని కొన్ని కొన్ని వాటిలో ఉండవు. మనం హ్యుమానిటీ కూడా చూపిస్తాం. లైక్ పోలీసు వాళ్ళు ఒక అమాయకుడికి శిక్ష పడుతుందని అంటే అతనికి పడకుండా ఒక ఇద్దరు క్రిమినల్స్ వదిలేస్తారు. అవి ఒక రకమైన లా. మనం కొన్ని కొన్ని పాటిస్తాం. అంతేగాని ట్రంప్ లాగా మోడీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మోడీ నాకు ఫోన్ చేయలేదు, నా ఇగో టచ్ అయింది అని పిచ్చి పిచ్చిగా ఇలాంటి పాడ్కాస్ట్లు ఇప్పించి పాడ్కాస్ట్కి ఉన్న పరువు తీశారు నిజంగా. దాని మీద మన భారత విదేశాంగ శాఖ రెస్పాండ్ అయింది. జైస్వాల్ గారు రెస్పాండ్ అయ్యారు. అసలు అలాంటిది ఏం లేదండి, కుండ బదులు కొట్టారు. ఆయన కుండ బదులు కొట్టిన మాట్లాడారు. అబద్ధం అంటే ఆలోచన చెప్తారండి, అబద్ధం నిజం డైరెక్ట్గా చెప్పేస్తారు కదా. నిజం డైరెక్ట్గా వస్తుంది, అసలు దాంట్లో సమస్య లేదు. హావర్డ్ లుట్నిక్ మాట్లాడిన మాటలకి జైస్వాల్ గారు రియాక్ట్ అయ్యారు. అసలు వాళ్ళు మనకి మెయిల్స్ పెట్టారు తప్ప మనం వాళ్ళతో బతిమలాడించుకోవాలి లేకపోతే అలాంటిది ఎప్పుడు భారత్ చేయలేదు. చాలా హుందాగా ఉంటారు. మన విదేశాంగ శాఖ కంపేర్ అన్ని దేశాలతో కలిపితే మన విదేశాంగ శాఖ చాలా నెక్స్ట్ లెవెల్, చాలా ప్రొఫెషనల్గా మాట్లాడతారు. బయటకు వెళ్తే మిగతా వాళ్ళు ఈగోలు యాటిట్యూడ్లు చూపిస్తూ ఉంటారు. కానీ మన విదేశాంగ శాఖ ప్రతినిధి ఎవరు వెళ్ళినా సరే మన ఇండియా నుంచి చాలా నీట్గా మాట్లాడతారు, చాలా పేషెన్స్తో ఉంటారు, చాలా హంబుల్గా ఉంటారు, చాలా జెంటిల్గా ఉంటారు. ఏ ప్రపంచ వేదికల మీద మాట్లాడినా సరే ఓర్పు సహనం అనేది ఉంటుంది. కానీ లుట్నిక్ గారు ఇప్పుడు ఏమంటాడంటే కేవలం మోడీ గారు ఫోన్ చేయాలట. ఫోన్ చేస్తే అసలు దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్, మేము మాట్లాడుకుంటాం, దానికి సంబంధించి ఏమన్నా అటు ఇటు మార్చుకోవాలంటే. ఇప్పుడు ఆల్రెడీ మనం రష్యా నుంచి చమురు తీసుకుంటున్నాం కదా. 2021లో ఐ థింక్ 10% చమురు మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. దాని తర్వాత 2024కి 42.8% చమురుని మనం రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాదాపుగా మనకి ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి 89% చమురు మీద ఆధారపడుతున్నాం మనం ఇప్పటికీ. సో ఆ చమురు నిక్షేపాలు మనకు కావాలి. అయితే కొన్ని ఇరాన్ కావచ్చు, వెనుజులా కావచ్చు, కొన్ని వాటితో మనం ఆ క్యూబా కావచ్చు, ఇలాంటి కంట్రీస్తో మనం ఇప్పటికీ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తాం. కేవలం అమెరికా చెప్పిందనే ఒకే ఒక్క రీజన్తో, ట్రంప్ ఉన్నాడనే ఒకే ఒక్క ఇదితో. ఆ ట్రంప్ ఉన్నాడని ఎందుకు చెప్పరా? కేవలం ట్రంపే ఉంటుంది తెలుసా. వైట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి, ప్రెస్ని అడ్రస్ చేసిన ప్రతిసారి చెప్పే మాట మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. కానీ ఇండియా మీద మళ్ళీ 500% టారిఫ్ వేస్తానంటాడు. మనకి చైనా వాడు కొత్త వీసా ఇచ్చి H1B చేస్తే ఇక్కడ $1,00,000 కట్టాలని చెప్పి చైనా వాడు కొత్త వీసా ఇస్తే వాడు మనకి వీసా అసైన్ చేశాడని ఒకే ఒక్క రీజన్తో వాళ్ళ మీద కూడా టారిఫ్ వారేశాడు 180%. దానికి చట్టబద్ధత తీసుకొస్తాడని చెప్పి చాలా రోజులు చూశారు. అక్కడ అమెరికన్ సెనెట్లో కూడా అధ్యక్షుడికి అలాంటి ఆదేశాలు ఇవ్వడానికి ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. సో ఎలా ఫర్దర్గా అంటే అది టెక్నికల్గా మాట్లాడాడు, బట్ లాజికల్గా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు అమెరికన్ సెనెట్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడిస్తున్నాడు. అంటే ఓకే, నేను చెప్తేనేమో లాజికల్గా టెక్నికల్గా సెట్ అవుతుంది అనుకుంటున్నారు ప్రపంచ దేశాల వాళ్ళు. ఈ టారిఫ్ వారు కావచ్చు, ఈ వీసాల విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇప్పుడు అమెరికన్ సెనెట్లో వాళ్ళతో మాట్లాడిస్తే ప్రభుత్వ పరంగా ఉంటుంది, చట్టబద్ధంగా ఉంటుంది, అఫీషియల్ పర్సన్స్ మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు ఈ హార్వర్డ్ లుట్నిక్ గారిని దింపాడు. వీడు పాడ్కాస్ట్ ఇచ్చాడు. వీడి జన్మలో ఎప్పుడు ఒక పాడ్కాస్ట్ ఇవ్వలే. అలాంటి వాడు ఒక పాడ్కాస్ట్కి వెళ్ళాడు, పిచ్చి కూతలు కూసాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అసలు దాంట్లో ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కాలేదు. నేను ఫస్ట్ ఒక 5 minutes చూసే అంతే. పిచ్చిగా మాట్లాడు టారిఫ్ గురించి అది ఏదో మాట్లాడుతున్నాడు. ఈవెన్ అసలు టారిఫ్ అనేది ప్రపంచ దేశాల మధ్య జరిగేది యుద్ధం కదా. ఇప్పుడు అదే కదా, యుద్ధం స్టార్ట్ చేస్తుంది అమెరికా కదా. కేవలం రష్యా దగ్గర నుంచి ప్రపంచ దేశాలు చమురు తీసుకుంటున్నాయి. అదే ఒకే ఒక్క రీజన్తో ఇప్పుడు పిచ్చిగా టారిఫ్ వార్లు వేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ చమురు ఏదైతే బిజినెస్ ఉందో, చమురు త్రూగా డైరెక్ట్ ఇండైరెక్ట్ బిజినెస్ ఏదైతే ఉందో అదంతా అమెరికా చెప్పు చేతల్లోకి రావాలి. దానికోసం ట్రంప్ మామ ఎంతకైనా తెగబడతాడు. దాంట్లో దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్. మనం చూస్తున్నాం వెనిజులా లాక్కొచ్చాడు, ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్లాండ్ అని అంటాడు, తర్వాత క్యూబా అని అంటాడు, తర్వాత మెక్సికో అని అంటాడు, తర్వాత కొలంబియా అని అంటాడు, తర్వాత క్యూబా అని అంటాడు. ఇలాంటి బోల్డ్ అని కంట్రీస్ ఇప్పుడు ట్రంప్ మామ హిట్ లిస్ట్లో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో
ట్రంప్ గారు ఫోన్ చేస్తే ఇవన్నీ ఆగుతాయి అన్నమాట. ఎంత కామెడీ కదా. సో ట్రంప్ ఉద్దేశం గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాం మన టీవీ.